ఇప్పుడు టాలీవుడ్ హీరోల ఆలోచనలన్నీ కొత్తదనం చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రేక్షకులు కొత్త కంటెంట్ కోరుకోవడంతో అంతా ఆ వైపుగా పరుగులు తీస్తున్నారు. కొత్త కథలను తెర మీదకు తీసుకురావడానికి, తమని తాము సరికొత్త పాత్రల్లో ఆవిష్కరించుకోవడానికి, ఇంకాస్త కొత్తగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా నవతరం ఆలోచనలతో వచ్చే కొత్త దర్శకులకు 1-2 సినిమాల అనుభవం ఉన్న యంగ్ డైరెక్టర్స్ కు కూడా అవకాశాలు అందిస్తున్నారు. బోలా శంకర్ తో భంగపడ్డ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర సినిమా చేస్తున్నారు. రీసెంట్ గా ఫ్యాన్ బాయ్ శ్రీకాంత్ ఓదెలా డైరెక్షన్ లో హీరో నాని సమర్పణలో ఓ మూవీ అనౌన్స్ చేశారు. దసరాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ రెండో మూవీ సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు చిరుతో సినిమా ఓకే చేయించుకోవడం విశేషం. ఇది బాస్ కెరియర్ లోనే మోస్ట్ వైలెంట్ మూవీ అని చెప్పబడుతోంది. సెల్యులాయిడ్ సైంటిస్ట్ అని పిలుచుకునే కింగ్ అక్కినేని నాగార్జున ఇద్దరు యువ దర్శకులకు ఛాన్స్ ఇస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. హుషారు, ఓం భీమ్ బుష్ సినిమాలు తీసిన హర్ష కనుగొంటితో నాగ్ ఓ సినిమా చేస్తారని టాక్ వినిపిస్తోంది. అలాగే నవీన్ అనే తమిళ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. వీటిపై కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇక వెంకటేష్ అయితే డీజే టిల్లు ఫేమ్ విమల్ కృష్ణతో వెంకీ ఓ మూవీ చేస్తారని గత కొన్ని రోజులుగా టాక్ నడుస్తోంది. కథ చర్చలు పూర్తయి సంక్రాంతి తర్వాత ఈ ప్రాజెక్టును ప్రకటిస్తారని అనుకుంటున్నారు. హాయ్ నాన్నతో దర్శకుడుగా పరిచయమైన శౌర్య యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కోసం ఓ కథను సిద్ధం చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. స్టోరీ లైన్స్ కు తారక్ సైడ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని, దర్శకుడు స్క్రిప్ట్ కు మరింత మెరుగులు దిద్దే పనిలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. RRR తో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ చేస్తున్నారు. అయితే ఎవరు ఊహించని విధంగా తన తరువాతి చిత్రాన్ని బుచ్చిబాబు సనా చేతుల్లో పెట్టారు. ఉప్పెనతో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబుకు ఇది రెండవ సినిమా మాత్రమే. ఆయన చెప్పిన కథ నచ్చడంతో చెర్రీ వెంటనే పచ్చ జెండా ఊపారు. ఇటీవల ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్ళింది. ఇక మాస్ మహారాజా రవితేజ తన కెరియర్ లో మైలురాయి 75వ సినిమా బాధ్యతను డెబ్యూ డైరెక్టర్ కు అప్పగించారు. మాస్ జాతర అనే పేరుతో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇలా టాలీవుడ్ లో ఇటీవల కాలంలో ఎవరు ఊహించని కాంబినేషన్ లో కుదురుతున్నాయి. కంటెంటే కింగ్ అని నమ్మిన స్టార్ హీరోలు చిన్న పెద్ద అని తేడాలు చూడకుండా కొత్త వారికి అవకాశాలు అందిస్తున్నారు. మరి వీరిలో ఎవరెవరు అగ్ర హీరోల నమ్మకాన్ని నిలబెట్టుకొని ఇండస్ట్రీలో నిలదొక్కుంటారో చూడాలి.